సోల్ అంటే ఆహ్, ఇది కనీసం దీన్ని బిలీవ్ చేయాలంటే కూడా ఎంతో కొంత జన్మ సంస్కారం అనేది ఉండాలి. స్పిరిచువల్ పాత్‌లో కొద్దిగా ప్రయాణం చేసి ఉండాలి. అందరికీ ఉంటదని కాదు, అట్లనే అసలు ఉండదనే కాదు. మనము సర్టెన్ ప్రాక్టీస్‌లో ఉన్నప్పుడు మనకు మన ఇంట్యూషన్ ద్వారా తెలుస్తది. ఈ విషయాలన్నీ నేను తెలుసుకున్న తర్వాత అంటే ఫస్ట్ మ్యారేజ్ సైడ్ రావద్దనుకున్నా. తర్వాత ఆహ్, మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్నా నేను. ఎందుకంటే నేను ఏదైతే పర్పస్ తోటి నేను వీటన్నిటికి దూరంగా ఉన్నానో అది నాకు క్లియర్ అయిపోయింది కదా! నేనేమి కర్తని కాదు. నేను నా రోల్‌ని నేను ప్లే చేసిన బీయింగ్ ఏ క్షత్రియ. అక్కడ నా రోల్ నేను ప్లే చేయాల్సొచ్చింది. రాజుగా ఉన్నా కాబట్టి నా ప్రజలను, నా రాజ్యాన్ని నేను కాపాడుకోవాలి. ఆ ప్రాసెస్‌లో చేసినాము. రాజ్యాన్ని విస్తరించాలనే క్రమంలో అవి చేసినాము. దానికి నేను కారకుడిని కాదు. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. అనేది ప్రాక్టీస్‌లో క్లియర్ అయిపోయింది కాబట్టి. అయితే నాతో పాటు ట్రావెల్ చేసే నా సోల్‌మేట్ ఆమె ఫుల్లీ ఫ్రస్ట్రేటెడ్ ఉంది యాక్చువల్లీ. ఆమె నన్ను తప్ప ఇంకెవరిని ఆమె మ్యారేజ్ చేసుకోలేదు. నేనైతే ఇంకా అసలు మ్యారేజే చేసుకోలేదు కదా! ఆమె కూడా చేసుకోలేదు. ఇవేవి ఫిక్షన్ కాదు ఇది. ఇది ఫిక్షన్ కాదు అనడానికి నేను ఫిజికలీ అండ్ మెంటలీ పర్ఫెక్ట్ ఉన్నా. ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేసిన కాబట్టి తెలుసుకొని చెప్తున్నా ఇవి. నేను డాన్స్ చేస్తూ, ఇక్కడ జాబ్ చేస్తూ, ప్లస్ ఇవన్నీ చేస్తుండే నేను ఫిక్షనల్‌గా ఎట్లా చెప్తాను నేను? చెప్పడానికి ఛాన్స్ లేదు. తెలుసుకుంటే తెలుస్తది. అందరికి తెలుస్తది. అయితే నేను 2014లో 2014లో నేను పీసీసీఎం వాళ్ళతోటి అసోసియేట్ అయి ఉన్నా ఆ టైంలో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వాళ్ళతోటి. ఒక ప్రోగ్రామ్ ఉండే మెడిటేషన్‌ది. నేను 3 డేస్ కోసమని కర్నూలు వెళ్ళిన. బుద్ధ పిరమిడ్ అని ఉంటది అక్కడ. ఆ బుద్ధ పిరమిడ్ దగ్గర నేను మెడిటేషన్ చేసిన. అంటే ఆ పిరమిడ్ లోపల, దగ్గర అంటే లోపల. మెడిటేషన్ చేస్తే నాకు ఒక థర్డ్ ఐ విజన్ చూసిన నేను. నా దగ్గరికి అమ్మాయికి 5 ఇయర్స్, 6 ఇయర్స్ ఉంటాయి. కానీ శారీ కట్టుకొని వచ్చింది. నాకు ఒక కోడ్ ఇచ్చింది. ఆ కోడ్ నాకు అంటే చాలా క్లియర్. ఇదేది ఇల్యూజన్ కాదు. మనకు కళల్లో అది రియలా లేకపోతే ఫాల్సా అనేది ఎట్లా తెలుసుకోవాలంటే